హాయ్ మై డివైటీ ఫ్యామిలీ, ఆగండి రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తాను అయితే ఇంట్లోనే మనం సింపుల్గా టేస్టీగా అయితే చేసుకుందాం. దానికోసం అయితే ముందు ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసి కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి పాస్తాను అయితే ఉడికించుకోండి. అదే వాటర్లో బ్రోక్లీని ఒక 10 minutes వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ ఆర్ బటర్ అయితే వేసుకొని బ్రోక్లీని అండ్ స్వీట్ కార్న్ని కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 tablespoons ఘీ అయితే వేసుకొని ఒక 4 tablespoons మైదా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత 2 glasses ఆఫ్ మిల్క్ అయితే వేసుకొని ఉండలు లేకుండా మైదాని బాగా కలుపుకొని ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే మరగబెట్టుకోండి. అలా మరిగిన దాంట్లో ఒక 2 slices అయితే చీజ్ అయితే వేసుకోండి. సో చీజ్ మెల్ట్ అయిన తర్వాత 2 tablespoons చిల్లీ ఫ్లేక్స్, 1 tablespoon పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం ఆర్గానో అయితే వేసుకోండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని జెప్టో ఆన్లైన్ స్టోర్స్లో ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడైతే స్పైసెస్ వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తా అండ్ వెజ్జెస్ అయితే వేసుకొని 2 minutes ఉడికిన తర్వాత కొరియాండర్తో అయితే గార్నిష్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి అయితే వేడివేడిగా సర్వ్ చేసేయండి. ట్రస్ట్ మీ, రెస్టారెంట్ కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి.